హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా అపార్ట్మెంట్లో కింద సెల్లార్లో నేను వేసుకున్న మొక్కలు చూపిస్తానండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణశ్రీస్ గార్డెనింగ్. 80% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ఓన్లీ 20% సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇది నా మనీ ప్లాంట్ అండి. ఇదేమో తమలపాకు. నా దగ్గర 2 రకాల తమలపాకులు ఉన్నాయండి. ఒక వీడియోలో ఇంకో పెద్ద ఆకులు తమలపాకు చూపించాను కదా, ఇది మనీ ప్లాంట్. ఇది చూసారా, అసలు మనీ ప్లాంట్ కదండి సైజు. ఇది చూడండి, బొప్పాయి చెట్టుకు పట్టుకున్న తర్వాత ఎంత పెద్దగా అయిందో విస్తరాకులాగా. చూడండి దాని వేర్లు లోపలికి ఎలా చొచ్చుకుపోయినాయో. అలా చొచ్చుకుపోవడం వల్లే ఆకు అనేది సైజు పెరుగుద్దండి. ఎందుకంటే ఎప్పుడు మాయిశ్చర్గా ఉంటాయి కదా వేర్లు, ఆ బలమంతా ఆ వేర్లు తీసుకొని ఆకు సైజు పెరుగుద్ది అనమాట. ఇది బత్తాయి మొక్క అండి. వాళ్ళు ఇది రిపోర్టింగ్ చేయాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు పెద్ద ఈ ఫ్రూట్ టబ్బులు దొరకలేదండి. 3 రోజుల క్రితం ఆటోలో వచ్చినాయి, పెద్ద ఆటోలో. ఆ మొక్క కోసం తీసుకున్నా. ఇంక ఇది చూడండి, నా 6 సంవత్సరాల చామంతి మొక్క ఆంటీ గారు ఇచ్చారని చెప్పాను చూసారు ఒక వీడియోలో, అది ఇదేనండి. ఆంటీ గారు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ కుండీలో పెట్టుకున్నా నేను. ఇంకా ఇందులోంచే నేను చాలా అంట్లు డివైడ్ చేశానండి, చాలా సపరేట్ చేశాను, చాలా మొక్కలు చేశాను నేను దాంట్లోంచి. ఇదేమో ఎల్లో కలరు రెయిన్ లిల్లీ అండి. ఇది చిన్న పూలు ఉంటాయి కదా, రెయిన్ లిల్లీస్ అవి. ఇంక ఈ పక్కన ఉన్నదేమో గంధం కలర్ మందారం అండి. ఇది కూడా కొమ్మతో పెట్టిందే. కొంచెం గజిబిజిగా ఉందండి. అపార్ట్మెంట్ వర్కులు జరిగి కుండీలన్నీ లోపల పెట్టుకోవాల్సి వచ్చింది. కొంచెం గజిబిజిగా ఉంది కింద. ఈ తెల్ల పువ్వులదండి. ఇది నేను నర్సరీ నుంచే తెచ్చా, 50 రూపీస్కి తెచ్చా. చాలా చిన్న మొక్క, ఒక్కటే మిగిలింది, తెచ్చుకున్నాను. బాగుంది. ఇప్పుడు చూడండి ఎన్ని పూలు వస్తున్నాయో. ఈ పువ్వు బాగుంటుంది కదా, మందంగా ఉంటుంది. ఇదేనండి బత్తాయి మొక్క. టబ్బు పగిలిపోయింది, 4 ఇయర్స్ నుంచి అందులోనే ఉందన్నమాట. అందుకే దాన్ని రీపాటింగ్ చేద్దామని ఇవాళ నా సెల్లార్ గార్డెన్ వర్క్ ఇదేనండి ఇవాళ. ఇదిగోండి నా పెద్ద ఆకులు తమలపాకు. ఇది కూడా రాజమండ్రి దగ్గర ఏదో లోపల ఊరు నుంచి వచ్చిందండి. ఇది నా దగ్గరికి వచ్చాక ఇంకా నేను చాలామందికి ఇచ్చానండి. నేను ఊర్లు తీసుకెళ్ళాను, చాలా అంట్లు చాలామందికి ఇచ్చానండి. అది చూడండి, ఆకు ఎంత పెద్ద సైజు ఉందో. టిఫిన్ చేసేయచ్చండి దాంట్లో, ప్రసాదాలు టిఫిన్లు పెట్టేసేయచ్చు, అంత ఉంది అది. ఇవాళ మందార కొమ్మలన్నీ ప్రూనింగ్ చేశానండి. ఎందుకంటే మొగ్గలు లేవు, అందులోని కింద మొక్కలకి నీడొచ్చేస్తుంది, అందుకని ప్రూనింగ్ చేసాను. మొగ్గలు ఉన్నా కూడా ఉడతలు ఉంచట్లేదండి, కొరికి తినేస్తున్నాయి, కొరికేసి మొగ్గలు కింద పడేస్తున్నాయి. ఇంకా ఎక్కువ అయిపోయినాయి. మీరు ఒక విషయం గమనించారా, సమ్మర్లోనే మందార పూలు ఎక్కువ వస్తాయి మిగతా సీజన్లతో పోలిస్తే. ఇదేమో దానిమ్మ మొక్క అండి. కుండీలో ఉన్నప్పుడు చక్కగా కాయలు కాసిందని చెప్పి ఇక్కడ నేల మీద వేస్తే ఎవ్రీ సీజన్కి చక్కగా కాయలు వస్తున్నాయి, కానీ ఉడతలు ఉంచట్లేదండి, చక్కగా తినేస్తున్నాయి. మనకి ఇటువైపు నుంచి చూస్తే కాయ కనిపిస్తుంది, కానీ కాయ లోపల గింజలు ఉన్నాయి అనమాట. గింజలు లేకుండా చక్కగా హోల్ చేసుకొని రౌండ్గా మంచిగా తినేస్తున్నాయి. ఇటువైపు నుంచి అమ్మ కాయ పెరుగుతుంది అనుకుంటాం, కానీ అటు నుంచి ఏం ఉండదండి మొత్తం. ఇది ఒక తమలపాకు అండి. బొప్పాయి చెట్టు దగ్గర చూపించాను కదా, అదే తమలపాకు పాక్కుంటే ఇక్కడ దాకా వచ్చింది, గోడెక్కి సైజు పెరిగింది ఆకు. మళ్ళీ నేల మీద ఉన్నప్పుడు అంత సైజు ఉండదండి, గోడకో చెట్టుకో పట్టుకున్నప్పుడే అవి సైజు పెరుగుతాయి. ఇది నా గోరింటాకు మొక్క అండి. ఇది వాటర్ ఫిల్టర్ది ఉంటుంది కదండి, దాంట్లో పెట్టాను. ఇది చూడండి ఎంత అయిందో, అదిగోండి అందులో పెట్టా. ఇంకా పక్కనున్న సన్నజాజి మొక్క ఏమో, అది కూడా నాకు ఆంటీ గారేనండి అంటిచ్చారు. అప్పుడు అందులో పెట్టి తీసుకొచ్చాను. బకెట్ పని కూడా అయిపోయిందండి. అది కూడా రిపోర్టింగ్ చేయాలి. ఇది నేను పైదాకా తాడు కట్టడం, గాలో తుఫాను రావడం, కింద పడిపోవడం. ఇగోండి నా 2 మందార మొక్కలు, ఎర్ర మందారం నాటు 30 రూపాయలకి తెచ్చానండి అప్పుడు నర్సరీలో. అదే కొమ్మ ఇరిగిపోతే పక్కన కూర్చాను అనమాట, 2 వచ్చేసినాయి. ఇంక సమ్మర్లో అయితే పూలు బాగా వస్తాయండి. ఇదిగోండి కొమ్మలు ప్రూనింగ్ చేసేసినాయి. ఇంకా కుండీల్లో వచ్చిన బత్తాయి మొక్కలు, నిమ్మకాయ మొక్కలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కింద పెట్టానండి. ఎందుకంటే నేల మీద అయితే తొందరగా వస్తాయి కదా, ఆల్రెడీ అవి సీడింగ్తో కదా, గ్రాఫ్టెడ్ కాదు కదా, అందుకని నేల మీద పెట్టాను అనమాట. తమలపాకు అయితే అదే తమలపాకు కింద సైజు చిన్నగా ఉంటుంది, గోడ మీద పాకిన తర్వాత పెద్ద సైజు ఉంటుంది. ఇంక ఇందులో అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి తమలపాకు చూడండి, గోడ పక్క కూడా అలా వెళ్ళిపోతుందో. ఇంక ఇదండి వాళ్ళ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అదిగోనండి రీపాటింగ్ చేసాను. ఆ ఖాళీ అయిన టబ్బులో ఆంటీ గారు ఇచ్చిన చామంతి మొక్కను రీపాటింగ్ చేశాను. ఓకేనండి, బాయ్.